శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం ఎంతో విశాలమైనది. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే 2 గుండాలు కనిపిస్తాయి. ఇది బ్రహ్మగుండం, ఇది విష్ణుగుండం. అక్కడి నుండి లోపలికి ప్రవేశిస్తే రుద్రగుండం కనిపిస్తుంది. రుద్రగుండంలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నీటిలో ఉన్న జలజీవులు, రాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నీటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ నీరు పాపనాశనం చేయడమే కాక చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తుందని చెప్తారు. రుద్రగుండం ఉన్న ప్రదేశం నుండి చూస్తే ఆలయ గోపురాలు, కొండలు, సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ గుండంలోని నీరు 1000 ఎకరాల పంట భూములను సస్యశ్యామలం చేస్తోంది. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి. నయావత్ ఉమానాథ పాదారవిందం భజంతి హలోకే పరేవానరాణం నతావత్ సుఖం వాపి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస. न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा देवतुभ्यं जराजन्म दुःखौघतातप्यमानं प्रभो पाहि शापान्नमामीश शम्भो. रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतुष्टये ఏ పఠంతి నరా భక్తి. రుద్రగుండంలోకి స్నానమాచరించి భక్తులు అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ముందుగా నవగ్రహాలను దర్శించి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. అనంతరం శ్రీ మహానందీశ్వర స్వామి వారిని సేవిస్తారు. రంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. పూర్వం నందనరాజు అనే రాజు ఉన్నాడు. ఆ రాజ్యంలోని ఒక పశువుల కాపరి ఆలమందలో ఒక ఆవు అడవిలో మేత వేసి ఇంటికి వచ్చి పాలు ఇచ్చేది కాదట. ఆవుని వెంబడించిన పశువుల కాపరి ఆవు ఒక పుట్టపై పాలు ఇవ్వడం చూస్తాడు. వెంటనే ఆ పశువుల కాపరి రాజుకు విషయాన్ని తెలపగా ఆశ్చర్యం చెందిన ఆ రాజు, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.